హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఈసారి నేను ఎలా చేసుకున్నానో మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. నా దగ్గర ఎక్కువ అలంకరణ ఐటెమ్స్ అయితే లేవండి. ఎక్కువగా తెచ్చుకోలేదు నేను ఇండియా నుంచి. కాబట్టి నా దగ్గరున్న ఐటెమ్స్‌తోనే నేను అమ్మవారినైతే ఇలా అలంకరించుకున్నాను. మాకైతే ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు హాలిడే అలా ఏమీ లేదు. కాబట్టి నేనేంటంటే ముందు రోజు కొన్ని ప్రిపరేషన్ వర్క్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే 9 గంటలకల్లా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి, నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. నా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కోసం అండ్ మోరోవర్ 9:00కల్లా వర్క్ స్టార్ట్ చేయడం కోసం అనేది మొత్తం స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ముందుగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కోసం నేను ముందు రోజు ఏం చేశానంటే తాంబూలం ప్రిపరేషన్ చేసుకున్నానండి. తాంబూలం ప్రిపరేషన్ ప్రాసెస్‌తో అయితే స్టార్ట్ చేశాను. తాంబూలానికి ముందుగా మనకి బ్లౌజ్ పీస్ అండ్ బ్యాంగిల్స్ అయితే కావాలి కదా! నా దగ్గరైతే విడివిడిగా ఉన్నాయి బ్యాంగిల్స్ అండ్ బ్లౌజ్ పీస్. సో, నేను ఇండియాలో ఒకసారి ఎవరో నాకు తాంబూలం ఇచ్చినప్పుడు చూసాను. భలే వచ్చింది. ఏంటంటే బ్లౌజ్ పీస్‌తో బ్యాంగిల్స్‌ని స్టిచ్ చేసి అటాచ్ అయ్యి ఉన్నాయి. సో, అప్పుడు అనిపించింది ఓకే. బ్యాంగిల్స్ అయితే ఇలా పెట్టుకుంటే బ్రేక్ అవ్వదు కదా! అని చెప్పి నేను దీన్నే డీఐవై చేశానండి. ఏదో నాకు ఉన్న ఐటెమ్స్‌తో పాటు చేశాను. ఏమో మరి బావుందో లేదో అయితే నాకు తెలీదు. బట్ ఇలా సింపుల్‌గా అయితే చేసుకొని నేను దీన్ని ఒక పాలిథీన్ బ్యాగ్‌లో అయితే పెట్టేసానండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇంక దీనికేంటంటే ఇంక నేను వేరే డెకర్ ఐటెమ్స్ అయితే ఇంకేమీ చేయలేదు. ఇంకా ఈ తాంబూలంతో పాటు నేను కొండపల్లి బొమ్మలు ఉంటాయి కదా! దాంట్లో పసుపు, కుంకుమ, తాంబూలం ఇచ్చేయడానికి దాన్ని కూడా వేశాను. ఇంకా ప్లాస్టిక్ ఫ్లవర్స్‌ని కూడా వేశానండి. సో, ఇంకా మనకి ఫుడ్‌కి కావాల్సిన గారెలు, బూరెలకి, ఇంకా ఆవడకి, శనగలు అంతా నానబెట్టుకొని పెట్టుకున్నాను. అంతా పిండి కూడా రుబ్బేసుకున్నా. ఇంకా ఫ్లవర్స్ కూడా పక్కింటికి వెళ్ళి మొత్తం అన్నీ తెచ్చుకున్నాను. సో, ఇంకా ముందు రోజే నేను సిల్వర్ అండ్ గోల్డ్ ఐటెమ్స్‌ని కూడా అమ్మవారిని అలంకరించడం కోసం అన్నీ తీసి పక్కన పెట్టుకున్నా. సో, ఏంటంటే నెక్స్ట్ డే ఈజీ అవుతుంది. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా మొత్తం ముగ్గుతో స్టార్ట్ చేశానండి. 2:30కి లేచాను పొద్దున్న. లేచి ఇలా మొత్తం అంతా ముగ్గులు పెట్టేసుకొని, ఇంకా వి కుక్కర్స్ పెట్టేసుకున్నాను రైస్‌కి అంతటికి. ఆ రైస్ అంతా పెట్టుకునేసరికి 4 అయ్యిందండి. 4 అయిన తర్వాత నేను ఏంటంటే, ఇంక మొత్తం అంతా స్లోగా ప్రిపరేషన్ అంతా చేసుకున్నాను. 5:30 కల్లా నాకు జస్ట్ చక్కెర పొంగల్‌కి ఆ జీడిపప్పు అది వేయడం అయితే మిగిలింది. సో, మొత్తం అన్ని గిన్నెల్లోకి పెట్టేసుకొని ప్రసాదాలు 9 రకాలు పక్కన పెట్టుకున్నాను. ఇదంతా అయ్యేసరికి నాకు ఉదయం 6 గంటలయిందండి. ఇంకా 6ంటికేంటంటే అమ్మవారిని అలంకరించడం స్టార్ట్ చేశాను. ఇలా ఇలా అయితే అలంకరించాను. ఈ అలంకరణ బ్యాక్‌డ్రాప్ అయితే 2 డేస్ బిఫోరే నేను అమ్మవారికి ఇలా పెడదాము అని చెప్పి నాకొక ఐడియా ఉండడంతో నేను బ్యాక్‌డ్రాప్‌ని 2 డేస్ బ్యాకే సెట్ చేసి పెట్టుకున్నాను. కాబట్టి నాకు ఈజీ అయ్యిందండి. ఇంకా మిగిలింది అమ్మవారిని కలశం అలంకరణ ఇదంతా కూడా నాకు ఒక 1 ½ అవర్ పట్టింది. 1 ½ అవర్ పట్టిన తర్వాత ఇంకా మా పాపను గూడా నేను డే కేర్‌కి పంపించాలి కాబట్టి నాకక్కడ ఒక 1 అవర్ పోయింది. సో, ఇదంతా చేసుకునేసరికి 9:00కల్లా నేను పూజ అయితే అదే 8:30 కల్లా పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. స్టార్ట్ చేసి ఇంకా పూజ ప్రిపరేషన్ అంతా చేసేసుకున్నాను. 8:30కి పూజ స్టార్ట్ చేశాను కదా! మాకు పంతులు అది ఎవరు లేకపోవడం వల్ల ఏంటంటే నేను ఆహ్, యూట్యూబ్‌లోనే పూజ అది చేసుకున్నాను. వెళ్ళక ముందు మాత్రం మా అమ్మాయిని కూడా కూర్చోబెట్టి ఇలా అమ్మవారి ముందు పూజ చేయించి అప్పుడు డే కేర్‌కి పంపించాను. సో, ఇలా అయితే నేను వరలక్ష్మి వ్రతం ఈ విధంగా చేసుకున్నానండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.